ప్రేక్షకులందరికీ కూడా మాతంగి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మాతంగి అంటే మనలో చాలామందికి తెలిసిందే. ఈవిడ్ని మనం రాజశ్యామలుగా మరి ఆరాధిస్తూ ఉంటాం. రాజమాతంగిగా ఉచ్చిష్ట చాండాలిగా ఆరాధిస్తాం. ఈ రకంగా అలా రకరకాల పేర్లతో ఈవిడ్ని ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది. ఏదైతే అక్షయ తృతీయ మరి ఏప్రిల్ 30న మాతంగి యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది కానీ, లేదా అంటే మనకి దశమహావిద్యల్లో ఇదమిత్తంగా పలానా రోజు వీళ్ళు ఉదయించారు, ఆవిర్భవించారు అనేది లేకపోయినప్పటికీ కూడా కొంతమంది యొక్క కథనం ప్రకారం ఆయా తేదీలు ఏవైతే ఉంటాయో, అంటే ఇప్పుడు మనం చెప్పిన తిథులు ఏవైతే ఉంటాయో ఆ తిథులు వాళ్ళకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పారు కొంతమంది. కనుక అదే రోజు వారు ఆవిర్భవించినా ఆవిర్భవించకపోయినా ఏదైతే వైశాఖ శుక్ల తది అనేది ఉందో అది మాతంగి దేవికి చాలా ప్రీతికరమైనది అనుకోండి, లేదా ఆవిడ యొక్క ఆవిర్భావ దినోత్సవం అనుకోండి. నిజానికి ఇక్కడ మాతంగిని సేవించడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. మనకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా మరి మాతంగి యాగాలు హోమాలు చేసి వారి యొక్క జనాకర్షణని పెంచుకోవటం అనేది కూడా మనం విని ఉన్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా సంగీత సాధనలో ఉండే వాళ్ళకు, లేదా గాయకులు ఎవరైనా అవ్వచ్చు, ఏ రంగం వాళ్ళైనా అవ్వచ్చు, అది సినిమా రంగం వాళ్ళు అవ్వచ్చు, మరి విడిగా ఏదైనా సరే ప్రైవేట్ రంగం కావచ్చు, ఎవరికైనా సరే సంగీతంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టలు అనుకోండి, సంపాదన అనుకోండి, అది ఎల్లలు అద్దులు దాటాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా రాజశ్యామల లేదా మాతంగి అనుగ్రహం ఉండాల్సిందే. మనకి కాళిదాసు విరచిత శ్యామల దండకం మనలో చాలామంది వినే ఉంటాం. మాణిక్య వీణ ముఫలాలయంతం మదాలసాం వాగ్విలాసాం అని మనం చిన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇది విన్నాం. అయితే కాళిదాసు రచించాడని చాలా మందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ అది చాలా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి మన చెవుల్లో మారుమోగినదే. అటువంటి కాళిదాసు తన యొక్క విద్యను పెంచుకోవడానికి, తన యొక్క జ్ఞానం పెంచుకోవడానికి కూడా మరి మనకి ఈ శ్యామలని ఆరాధించాడని తెలుస్తుంది. అలాగే మాతంగ మహర్షి కడిమి చెట్టు దగ్గర ఈ యొక్క దేవత కోసమని 100 సంవత్సరాలు తపస్సు చేసేట. అప్పుడు కాళికాదేవి మాతంగి కన్యగా ఇదే మునికి జన్మించడం వల్ల, అంటే మాతాంగుడు అనే ముని అర్చించడం వల్ల ఆమె మాతాంగి అయిందని కొంతమంది చెప్తే, శివుడి యొక్క మరొక పేరు మాతాంగుడు అని, ఆ మాతాంగుడికి భార్య కాబట్టి మాతాంగి అయిందని చెప్పి ఇలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయి. అలాగే కాళిక అనేది ఉగ్ర స్వరూపం అయితే ఆవిడ యొక్క శ్యామల కోమల రూపమే ఈ శ్యామల అని చెప్పి కూడా మన పండితులు చెప్పడం అనేది జరిగింది. కనుక ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ మాతాంగిని ఆరాధించటం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కనుక, ఎవరికి ఏ శక్తి కావాలో, ముఖ్యంగా జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి అది ఏ జ్ఞానమేనా అంటే నటించే వాళ్ళకి నటనే జ్ఞానం, మరి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి వైద్యమే జ్ఞానం, అలా సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతమే జ్ఞానం. ఆ రంగం అంటే వారికి ఏదైనా సరే ఈ జ్ఞాన సంపదను పెరిగి ఆ జ్ఞాన సంపదని తగినట్టుగా ఉపయోగించుకోవటం. మనం చూస్తూ ఉంటాం అనేక మందికి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా దాంట్లో రాణింపు అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి తగినంత ఆకర్షణ శక్తి లేకపోవటం. అందుకని వాళ్ళు ఆ ప్రతిభ అనేది అలాగే ఉండిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక వాళ్ళందరూ కూడా ఎవరికైనా సరే వారి వారి యొక్క ప్రతిభ, వారి వారి యొక్క విద్యల్లో రాణింపు కావాలన్నా, లేదా జనాకర్షణ పెరగాలి అన్నా ఖచ్చితంగా మనం అందరం కూడా మాతంగి దేవిని కొలవాలి. మరి మాతంగి దేవిని కొలవటం అంటే చాలా పెద్ద పని అయితే కాదు. అలాగే మనం మొదటే చెప్పుకున్నాం, ఈవిడ కొద్దిగా కోమల స్వరూపం అని చెప్పి. కనుక ఈవిడ ఉగ్రదేవత కాదు కాబట్టి ఈవిడిని ఆరాధించడానికి మనం భయపడాల్సిన అవసరం కూడా ఎంత మాత్రం కూడా లేదు. తర్వాత రెండోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈవిడ చాలా సులభ ప్రసన్నురాలు. చాలా తేలిగ్గా మనకి ప్రసన్నం అవ్వటం అనేది అయితే జరుగుతుంది. తర్వాత ఏదైతే మరి అమ్మవారి సంఖ్యలో 9కి చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది. మరి దశమహావిద్యల్లో ఈవిడ 9వ శక్తిగా మనకి అవతరించారు. కనుక 9 అనేది కూడా మంచి ఇది. తర్వాత బుధవారం నాడు అనేది ఏంటంటే ఆకుపచ్చ రంగు,
మరి బుధుడి రంగు ఆకుపచ్చ అయితే ఈవిడ యొక్క రంగు కూడా ఇష్టమైనది ఆకుపచ్చ. అలాగే ఆవిడ చేతిలో మరి చెరుకు గడ, తర్వాత మళ్ళీ పక్షి చిలుక, అది కూడా ఆకుపచ్చ రంగు. కనుక అలాంటి బుధవారం నాడు మరి రావటం అనేది కూడా ఒక విశిష్టత సంతరించుకుంది. ఈరోజు మనం ఏం చేయాలి అంటే, ఈరోజే కాదు, మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న మంత్రాన్ని పఠించడం వల్ల తప్పకుండా మీరు ఏ విద్యలో రాణింపు కావాలనుకుంటారో ఆ విద్యలో రాణింపు, తర్వాత మనకి ఎంతో కొంత చక్కటి ఆర్జన, స్థిరమైన సంపాదన, ఆ రకంగా మనందరం కూడా పొందడానికి ఉంటుంది. తప్పకుండా ఎవరు ఏ వృత్తిలో రాణించాలి అన్నా కూడా అక్కడ వారికి ఆకర్షణ శక్తి పెరగటం, వారి వారి యొక్క మాట చెల్లుబాటు అవటం, తర్వాత వారి యొక్క ప్రతిభ అగుణితంగా పెరిగిపోవటం, ఇలాంటివి ఏవి కావాలనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం మాతంగి ఆరాధించాలి. అందుకని ఆవిడ యొక్క ఏదైనా సరే ఆవిడ గాయత్రిగా ఆరాధించాలంటే మీకు మంత్రాలు వద్దు, ఏదైనా సరే సింపుల్గా చెప్పండి అంటే కనుక ఓం క్లీం సుఖ ప్రియాయ విద్మహే ఓం ఐం సర్వశక్తి చ ధీమహి తన్నో శ్యామల ప్రచోదయాత్, అదొకటి. లేదు మంత్రంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం ఉచ్చిష్ట చాండాలి ఫట్, ఓం ఐం హ్రీం శ్రీం ఉచ్చిష్ట చాండాలి మాతంగై ఫట్, ఈ రకంగా చదువుకున్నట్టయితే అది మంత్రం అవుతుంది. ఇది కూడా మనకి కష్టము అనుకుంటే కనుక చాలా తేలికైన మంత్రం. పైగా ఇదే మంత్రాన్ని నేను నా యొక్క ఎవరికైతే నా క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు రానప్పుడు ఓం రాజమాతంగే నమః, ఓం రాజమాతంగే నమః, ఓం రాజమాతంగే నమః, ఇదే చిన్న మంత్రాన్ని నేను ఇచ్చి అనేక మందికి మరి గతంలో ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకి అక్కడ ఆకర్షణ శక్తి పెరిగి, అంటే మనం ఏదైనా సరే మన పై వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తారో వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందడానికి, ఆ రకంగా సహకరించి ఉద్యోగం రావడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడిన మంత్రం. కనుక చాలా తేలికైన మంత్రం అయితే కనుక ఓం రాజమాతంగే నమః, ఇది శక్తి కొద్దీ చదువుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది. ఇంకా ఈ రోజు నుంచి ఇది మొదలెట్టి కనీసం 40 లేదా 90 రోజులు ఈ మంత్రాన్ని పఠించడం అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చినప్పటికి ఏంటంటే ఈవిడికి ఏదైనా సరే ప్రతి బుధవారం కూడా, ఇప్పుడంటే ఇది బుధవారం నాడు వచ్చింది కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇది 40 రోజులైతే 40 రోజుల్లో వచ్చే బుధవారం, 90 రోజులైతే 90 రోజుల్లో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు కొద్దిగా నేతి అన్నం నివేదన చేయండి. అంటే అన్నం మీద కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా నేతితో కలిపిన అన్నం కానీ ఈవిడికి మీరు ప్రసాదంగా పెడితే చాలు, ఇంకా పెద్దగా కష్టపడాల్సింది అయితే ఏమీ లేదు. ఆ రకంగా మీరు ఈ యొక్క నివేదన చేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మాతంగి ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆవిడ అనేక రూపాల్లో మనకి కనపడటం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరికైనా సరే మీకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మన యొక్క గుమ్మం దగ్గర నిలబడితే ఎవరైనా సరే ముత్తైదువు ఆకుపచ్చ చీర కట్టుకుని వెళ్తూ ఉండటం అనేది, ఒకవేళ అలా కనబడి ఆవిడతో మీకు కనుక పరిచయం ఉంటే ఇంటికి లోపలికి రప్పించి కొద్దిగా పసుపు కుంకుమ పెట్టి ఏదైనా సరే పండో పలమో ఆవిడకి తాంబూలం ఇచ్చినట్టయితే కనుక చాలా మంచి అభివృద్ధి రావటం అనేది, తప్పకుండా మీరు చేసిన పూజలు ఫలిస్తున్నాయి అనడానికి అది ఒక దృష్టాంతంగా కూడా మిగిలిపోతుంది. ఇలా అనుభవంలో బోలెడు మంది ఆ రకమైన ఫలితాలు అయితే చూశారు. అంతేకాకుండా ఒకానొక సందర్భంలో ఒకసారి నేను ఎవరికైతే ఉపదేశించానో ఈ మంత్రం వారి ఇంటికి వెతుక్కుంటూ పొద్దునే ఒకసారి చిలక జ్యోతిష్యం చెప్పేవాడు వచ్చాడంట. అమ్మా నేను ఈ వీధిలో వెళ్తున్నాను, ఇప్పటిదాకా నాకు ఏది బోని కాలేదు, కొద్దిగా నాకు ఏదైనా సరే బోని చేయండి అంటే, నిజానికి ఆవిడకి ఆ చిలక జ్యోతిష్యం పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక చిలకొచ్చింది వాడికి ఎంతో కొంత అడిగాడు అని చెప్పి ఒక రకమైన సదుద్దేశంతో ఎంతో కొంత దక్షిణ ఇచ్చి మొత్తానికైతే ఆవిడకి ఇష్టం లేకపోయినా చెప్పించుకుందిట. అంటే అలా చిలకలు ఏదో రకంగా మనకి ప్రత్యక్షం అవటం, మనకి ఇంటి కొమ్మ మీద ఒకవేళ కొద్దిగా మనకి పక్షులు అవి వాలేదైతే ఖచ్చితంగా చిలకలు వచ్చి వాలటం, ఇలాంటి ఎన్నో ఉదాహరణలు చాలా. ఎందుకంటే ఆవిడ చాలా సులభంగా ప్రసన్నం అవుతుందని చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నా. ఇలా ఎంతోమందికి చాలా అనుభవాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే హోమాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి చుట్టూ కూడా అప్పటిదాకా చిలకలు లేకపోయినా చిలకలు వచ్చిన సందర్భాలు బోలెడు మంది వారి వారి అనుభవంలో తెలియజేయటం అనేది కూడా జరిగింది. సో మాతంగి ఏదైతే దశమహావిద్యలు ఉన్నాయో ఆ దశమహావిద్యల్లో అత్యంత సులభంగా ప్రసన్నం అవటం అనేదే కాకుండా మనకు అడుగడుగున ఏవో రకమైన ఉదంతాలు చూపించగలిగే శక్తి కూడా ఖచ్చితంగా మాతంగిదేవి.
అందుకనే మాతంగి దేవిని అందరూ కూడా ఎక్కువగా ఆరాధించడం అనేది ఇటీవల కాలంలో వస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా మాతంగిని ఆరాధించండి. అలాగే ఆవిడకి తెలిస్తే గనక అష్టోత్తర పూజ బుధవారాల పూట చేసుకోండి. లేదు మాతంగి కవచం అని ఉంటుంది. అది చదువుకోవటం వస్తే చదువుకోండి. ఇలా ఎంత ఎక్కువగా మాతంగిని పూజిస్తే మీ ఇల్లు అంత సుఖశాంతులతో నిండటమే కాకుండా మనకి ఏదైతే ఒక ప్రతిభ, గౌరవం, పట్టా ఇవన్నీ లభించాలో వాటన్నిటిని కూడా మీరు తప్పకుండా పొందటం అనేదైతే జరుగుతుంది.